బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం వివేక చూడమని చెప్పుకుంటున్నాం కదా. వివేక చూడమనిలో ఇక్కడ శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రశ్నోత్తరిలో కొన్ని విషయాలను చెప్పారు. మొదటి ప్రశ్న ఏంటంటే, కోవా దరిద్రోహి విశాల తృష్ణ. ఆయన ఏమడిగారంటే, దరిద్రుడు అంటే ఎవరు అని అన్నారు. సహజంగా మనం ఏమంటాము, దరిద్రుడు అంటే ఏదో ధనం లేనివాడేమో అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తారంటే, అంతులేని ఆశ కలవాడు అంటాడు. అంటే కొంతమందికి ఎంత ధనం ఉన్నా ఇంకా ఏదో ధనం సంపాదించాలనే ఆశ ఉంటుంది. అలాగే ఇంకా ఏదో ఇంకా ఇది కావాలి, అది కావాలి, ఇది తీరలేదు, అది తీరలేదు, వాళ్ళ దగ్గర ఉన్నదానికన్నా లేనిది ఏదో కావాలి అని ఒక తపన ఉంటుంది కదా. అలా ఉన్నవాడి గట వాడిని దరిద్రుడు అంటారట. రెండవది, శ్రీమాంస కోయస్య సమస్త దోష. భాగ్యవంతుడు ఎవరు అని అడిగారట. అంటే అదృష్టవంతుడు ఎవరు అని అడిగారట. అతను ఏమని చెప్పారంటే, దొరికిన దాంతో తృప్తి పడేవాడు. ఎవరైతే మన దగ్గర ఉన్న దాంతో తృప్తి పడతామో, ఏదైతే మన దగ్గర ఉందో అది దేవుడు మనకిచ్చిన వరము అని తలిచి దాంతోనే తృప్తిగా మనం జీవించగలుగుతాము, వాళ్ళని భాగ్యవంతుడు అంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్, జీవస్మిత కస్తు నిరుద్యమోయ. బ్రతికి ఉండియు చనిపోయిన వాడు ఎవరు అని అడుగుతున్నారు. అంటే బ్రతుకున్నాడు కానీ చనిపోయిన వాడితో సమానము. ఎవరు అంటే ముక్తికి ప్రయత్నించిన వాడు అంటున్నారు. అంటే బ్రతికుండడం అంటే మనం మానవులుగా ఉన్నాము. నిన్న మనం ఇదే కదా చెప్పుకుంటున్నాము. మనం ఒక మానవుడి కింద ఇక్కడ జన్మించాము అంటే మన గమ్యం ఏంటి? ముక్తి కోసం ప్రయత్నించడం. ఒకవేళ మానవుడి కింద జన్మించి కూడా ఇది వాడు ఆ ముక్తి కోసం ప్రయత్నించలేదు అంటే ఇంకతను జీవించి కూడా ఉపయోగం ఏముంటుంది? అందుకని అతను చనిపోయిన వాళ్ళతో సమానము అని ఇక్కడ చెప్తున్నారనమాట. రెండోది, కింవామృతము స్యాత్ సుఖదా నిరాశ. అంటే అమృతము అంటే ఏంటి అని అడుగుతున్నారు. అమృతము అంటే ఏంటి? అమృతం అంటే హాయిని కలిగజేసే నిరాశయే. అసలు ఏమన్నా పొందుందా? నిరాశ అంటే మనకి చాలా దుఃఖాన్ని ఇచ్చేది కదా. మనకి ఏదో మనం ఆశిస్తాము, అది దొరకలేదు, దొరకనప్పుడు అది నిరాశ చెందిపోతాము. అంటే అక్కడ మనకి ఒక దుఃఖం వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా ఒక నిరాశ ఉంటే కూడా దాన్ని ఒకవేళ మనం దాన్ని హాయిగా అనుభవించగలిగితే కనుక అది అమృతము అంటున్నారు. అంటే ఒకవేళ మీరు ఆ క్లాస్ అటెండ్ అయితే ఒకరోజు నేను ఇదే చెప్పాను. ఒకవేళ మనం ఏదో పండగ రోజు ఏదో చీర కొనుక్కోవాలనుకున్నాము, అది ఒక ఆశ, కానీ అది నెరవేరలేదు. అది కొనడానికి మన ఇంట్లో ఎందుకో ఆ డబ్బు సమకూరలేదు. అప్పుడు పర్వాలేదులే, నా దగ్గర ఉన్న మిగిలిన చీరలతో నేను అడ్జస్ట్ అయిపోతాను అనుకున్నప్పుడు ఆ నిరాశ కూడా ఒక హాయిని ఇచ్చేస్తుంది. దాంట్లో మనకి దుఃఖం లేదు. అలా కనుక మనం ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోగలిగితే, అలాంటి నిరాశను కూడా మనం ఒక ఆహ్లాదకరంగా మలుచుకోగలిగితే దాన్ని అమృతం అంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్, పేరాశయు బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధృవాలు వంటివి. అంటే ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా? కలవు. ఇది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, దానికి వ్యతిరేకంలో దక్షిణం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎవరికైనా పేరాశ ఉంది అంటే, పేరాశ అంటే ఇంకా ఆశలు తీరవు, ఇంకా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. అంటే భౌతికమైన ఆశలు విపరీతంగా ఉంటాయి. అలాగ భౌతిక వాంఛలు ఎవరికన్నా ఉన్నాయి అంటే ఇంకా అతనికి బ్రహ్మజ్ఞానం అనేది అసలు దక్షిణం అంటే ఇంకా టోటల్లీ వ్యతిరేకము. దాని గురించి అసలు అతని ఆలోచనే ఉండదు. అతని ఆలోచన అంతా ఎంతసేపు భౌతికమైన వాటి మీదనే ఉంటాయి. కాబట్టి అతనికి పేరాశ ఉన్నవాడికి, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి ఎటువంటి పొంతన ఉండదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎక్కడ పేరాశ ఉంటుందో అక్కడ బ్రహ్మను కూర్చి ఆలోచించడం కానీ ధ్యానానికి కానీ తావు లేదు. అందుకని ఎక్కడైతే మనకి ఆశలు విపరీతంగా వెళ్ళిపోతూ ఉన్నాయో అక్కడ మనం దేవుడి గురించి చింతించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఆసుర సంపద
చెప్పి ఆశ పాశ సతైర్బద్ధ అని చెప్పారు. అంటే దురాశ దుఃఖానికి చేటు అంటారు. మనం భారతం అంతా చూస్తే అదే కదా వస్తుంది. వాళ్ళకి కౌరవులకి కావలసినంత రాజ్యం ఉంది. ఒక్క 5 చిన్న చిన్న ఊర్లు ఇచ్చినా పర్వాలేదు అని పాండవులు చాలా తగ్గి కొంచెం ఇమ్మంటారు. కానీ ఆ కొంచెం కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేక దురాశకు పోయి వాళ్ళ యుద్ధంలో వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకుంటారు. చాలా చిన్న వయసుల్లోనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముగించేసుకుంటారు. కానీ పాండవులు అంత అడ్జస్ట్ అయ్యారు కాబట్టి, ధర్మంలో ఎంతసేపు నడిచారు కాబట్టి, ఆ పరమాత్మ కాళ్ళను పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యపాలన చేశారు. ఈవెన్ మనం రాముడి దాంట్లో చూసినా కూడా అంతే. కొంతకాలము దురాశ అనేవి లేకపోతే చెడు అనేది కొంతకాలం నెగ్గుతుందేమో కానీ పూర్తిగా శాశ్వతంగా అయితే అది నెగ్గదు. కొంతకాలమే అది డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ధర్మపదంలోనూ దేవుడి పాదాన్ని పట్టుకున్న వాళ్ళు మాత్రమే చాలా కాలము సుదీర్ఘంగాను చాలా ఆనందంగాను వాళ్ళ జీవితాన్ని వెలుగుచ్చుతూ ఉంటారనమాట. కాబట్టి అందరూ దైవగుణ సంపన్నులే తీవ్ర పురుష ప్రయత్నం చేసి జ్ఞానము మోక్షము సంపాదించుకోవాలి. అందుకని ఏం చేయాలి? మనం దైవగుణ సంపన్నులై మన గుణాలు దైవ గుణాలు అవ్వాలి. అంటే పాజిటివ్గా ధర్మబద్ధమైనవి, మంచి ఆలోచనలు, దేవునికి సంబంధించిన ఆలోచనలు, వీటిని దైవిక గుణాలు అంటారు కదా. సో మనలో గుణాలు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. రాక్షస గుణాలు ఉండకూడదు. అంటే అశాంతిగాను అధర్మంగాను ఈర్ష్య ద్వేషాలు ఇలాంటి రాక్షస గుణాలు మనలో లేకుండా దైవ గుణాల్ని మనం పెంపొందించుకుంటూ తీవ్ర పురుష ప్రయత్నం చేయాలి. పురుష అంటే ఇక్కడ మగవాళ్ళనే కాదు, మానవ ప్రయత్నం. మనము ఎంత చేయగలిగితే అంత తీవ్రము, అంటే ఇంతకన్నా నేను చేయలేను అని అనేంతగా మనం చేయాలి. అంటే రోజులో మనం చేయగలిగినంత పూజ, లేకపోతే ఏదో ఒక అభిషేకం చేయగలిగితే అది లేదు, హోమము చేయగలిగామా లేదు, గుడికి వెళ్ళగలిగామా లేదు, ఇది ఏమీ చేయలేకపోయినా మనం ఎక్కడ కూర్చున్నా పడుకున్నా కనీసం నిద్రలో కూడా ఒక క్షణం మెలకు వచ్చినా మనం చేయగలిగేది ఏంటి అంటే నామజపం. అలాగా ఒక్క క్షణమైన నిద్రలో మెలకు వచ్చినప్పుడు కృష్ణ అనగలిగితే అప్పుడు మనం ఆ రోజుని పూర్తిగా వాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగా ఒక తీవ్ర పురుష ప్రయత్నం చేస్తే అప్పుడు మనం జ్ఞానం మోక్షాన్ని సంపాదించుకోగలుగుతాం అన్నమాట. ఎంత ప్రయత్నం చేయాలంటే ఒకరోజు నైట్ మనం పడుకునే ముందు ఈరోజు ఏమన్నా మనం టైంని ఉపయోగించుకున్నామా లేదా వ్యర్థంగా వాడుకున్నామా అని ఆలోచిస్తే లేదు వ్యర్థమేం చేయలేదు, ఉన్న సమయం అంతా పూజలోనో లేకపోతే సత్సంగంలోనో లేకపోతే నామజపంలోనే వాడుకున్నాము అని అనిపించిందంటే ఆ రోజు మనం మన తీవ్ర ప్రయత్నం చేశామని అర్థము. దానికి మనకి ఏదో ఒక రోజు అజ్ఞానము మోక్షము లభిస్తాయి అన్నమాట. లేకపోతే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్లు అయిపోతుంది బ్రతుకు. చెదలు ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మరణిస్తూ ఉంటాయి. వాటికి ఏమి లాభమే ఉంటుంది? అవి ఎందుకు పుడతాయి, ఎందుకు చనిపోతాయి వాటికి తెలీదు, మనకి అర్థం కాదు. కానీ మనం మనుషులం కాబట్టి మనకి దేవుడు జ్ఞానం అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఒక క్వాలిటీ మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మోక్షం వైపు మనం ప్రయాణించగలిగితే అప్పుడు మన పుట్టుకకు ఒక ప్రాముఖ్యత వస్తుంది. లేదంటే ఏదో ఉంటారు కొంతమంది, చూడండి, పుడతారు, ఏదో తింటారు, తాగుతారు, టీవీ చూస్తారు, చనిపోతారు. వాళ్ళ లైఫ్లో ఇంకేం ఉండదు. దేవుడని కానీ ఆ మోక్షం, అసలు ఆ మోక్షం అనే పదం కానీ బ్రహ్మము ఆత్మ ఇలాంటి అసలు ఆ పదాలు వాళ్ళు సరిగ్గా వినుండరు. దాని మీనింగ్లు కూడా వాళ్ళకి అర్థమే కాదు. అసలు దేవుడు అంటే ఏంటో కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఒక పుట్టలో పుట్టిన చెదలు లాంటి వాళ్ళు అంటున్నారు. లేకపోతే బ్రతుకున్నా చనిపోయిన వాటితో సమానం అంటున్నారు. సో మనం అలా ఉండకూడదు. మనలో జీవం ఉంది, మనం మనిషిలాగా పుట్టాము అంటే ఆ పుట్టికకు మనము దాని సార్థకత చేసుకోవాలి. కనుక అతి పుణ్యఫలం వెచ్చించి తెచ్చుకున్న ఈ మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ మనుష్య జన్మ రావాలంటే నేను చెప్పాను కదా, కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే
మనకి ఈ మనిషి జన్మ వచ్చి, ఈ మనిషి జన్మ వచ్చాక కూడా ఈ బ్రహ్మ గురించి, ఆత్మ గురించి, లేకపోతే మోక్షం గురించి తెలుసుకోవాలి అన్న ఒక తపన మొదలవుతుందంట. కేవలం ఆ తపన మొదలవడానికి మనకి కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలట. సో మనకి ఖచ్చితంగా అంత ఏదో మనం చాలా పుణ్యం, ఏదో చాలా కష్టపడి ఎంతో వెచ్చించి ఒక్కసారి ఇందులోకి వచ్చాం కాబట్టి ఇంకా ఇంకా కష్టపడి ఆ మార్గంలో ఇంకా పైకెక్కి నడుస్తూ ఉండాలి. శరీర ఇంద్రియాలు నేను అనుకున్నవాడు అజ్ఞాని. నేను అంటే ఏంటి? ఈ శరీరము, ఈ ఇంద్రియాలు అంటే ఈ కళ్ళతో ఏదో చాలా మంచిగా ఏవో సినిమాలు చూడాలి, ఈ నోటితో మంచి టేస్టీ ఫుడ్ తినాలి, ఈ చెవులతో బాగా మాటలు వినాలి, పక్కోళ్ళ గురించి ఎదురోళ్ళ గురించి మాటలు వినాలి. వీటిని ఏమంటారు? ఇంద్రియ తృప్తి అంటారు. ఇలాంటి ఇంద్రియ తృప్తి చేసుకోవడము, లేకపోతే ఈ శరీరాన్ని విపరీతంగా దానికోదో అలంకారం చేసేసి రకరకాల చీరలు కట్టేసి ఆ ఫ్యాషన్కి అక్కడికి ఇక్కడ తిరిగేసి ఇలా చేసి కనుక మనం శరీరానికో ఇంద్రియానికో మాత్రమే మనల్ని మనం ఇదే నేను అని కనుక అనుకుంటూ ఉన్నామంటే అది మనల్ని అజ్ఞాని అంటున్నారు, అంటే జ్ఞానం లేనివాడు అంటున్నారు. ఎప్పుడైతే మనము ఈ పై శరీరానికి మాత్రమే వాల్యూ ఇస్తున్నామో అప్పుడు మనం అజ్ఞానిగా అనిపిస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళు అందరూ అజ్ఞాన కోటికి చెందుతారు. వాళ్ళని అజ్ఞాన కోటి అని ఎందుకన్నారంటే చాలా మందిలో, పుట్టిన చాలా మందిలో అజ్ఞానమే ఎక్కువ ఉంటుంది. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలనే తపన కూడా, కనీసం తపన కూడా చాలా మందికి ఉండదు. అంతమందిలో ఎక్కడో అక్కడక్కడ కొంతమందికి దేవుణ్ణి తెలుసుకోవాలి అనే తపన మొదలవుతుంది. ఆ తర్వాత ఆ తపనకి దేవుడి అంగీకారం కూడా లభిస్తే మనకి గురువు రూపంలోనూ, శాస్త్ర రూపంలోనూ, ఇంకో రూపంలోనూ మనకి ఆ జ్ఞానం అందుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను అంటే ఆత్మ సంస్కృత పదము, నేను అనేది తెలుగు పదము. మనము ఆత్మ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, అది సంస్కృత పదం అంట. దాన్నే మనం తెలుగులో నేను అని అంటామంట. ఆత్మ పుట్టదు గిట్టదు చెప్తారు కదా. ఈ శరీరం అయితే అలాగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎలా అయితే మనం దుస్తులు మాసిపోతే ఈరోజు ఒక దుస్తులు కట్టుకున్నాం, అవి మాసిపోయినాయి, రేపు మార్చి ఇంకో రకం దుస్తులు కట్టుకుంటున్నాం. కానీ మనం మారడం లేదు కదా. ఎలా అయితే అక్కడ మన శరీరం మారడం లేదో, శరీరం మీద ఉన్న ఆచ్ఛాదన మాత్రమే మనం మార్చుకుంటున్నామో, అలాగే మన ఆత్మ అయితే లోపల ఉన్న ఆత్మ మారదు, కానీ శరీరం మాత్రం మారిపోతూ ఉంటుందంట. ఇప్పుడు మనం ఒక స్త్రీ రూపంలో ఉన్నాము. కొంతకాలం తర్వాత ఈ స్త్రీ అనే ఈ శరీరం పడిపోయి ఆ తర్వాత ఇంకొకటి ఏదో వస్తుంది. అది పశువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, లేదు పురుష రూపం అవ్వచ్చు, ఏదో ఒకటి. కానీ పై రూపం అయితే మారుతుంది తప్పితే మనలో ఉన్న ఆత్మ అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అది మార్పు చెందకుండా ఉంటుంది. దేహేంద్రియాలు, పంచభూతాలు ఇవి పుడతాయి, నశిస్తూ ఉంటాయి. మనలో ఉన్న దేహంకి ఉన్న ఇంద్రియాలవన్నీ పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. అలాగే నేను బ్రాహ్మణులను, నేను స్త్రీని మొదలైనవి దేహాత్మ బుద్ధి. ఎప్పుడైతే మనము కేవలం ఈ శరీరాన్ని చూసి నేను స్త్రీని, నేను బ్రాహ్మణులను ఇలా అనుకుంటూ ఉన్నామంటే ఇది అజ్ఞానము అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటి, శరీరంతో దేనికి సంబంధించిన వాళ్ళము అని అంత విరగబడాల్సిన అవసరం ఏం లేదంటారు. ఎందుకంటే శరీరము కేవలం అది ఆకారం మాత్రమే. అసలు మనం ఏంటనేది ఆత్మలోను మనలో ఉన్న మనకున్న లోపల అభిరుచులు అవని, లేకపోతే ఈ భావాలు అవని, అవి అసలు మనం అవుతాం అన్నమాట. అయితే ఈ అజ్ఞానం పోవాలి అంటే ఇటువంటి బ్రహ్మ సభలలో బ్రహ్మను గురించి తెలుసుకోవాలి. అంటే సత్సంగాలలో కూర్చోవాలంటారు. సత్సంగాల్లో ఉన్నప్పుడు అక్కడ దేవుడి గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి కొంతగా ఆ దేవుడి గురించి తెలుసుకుంటూ మనము బ్రహ్మం చేరే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే అజ్ఞానంతో పుడతారు, అజ్ఞానంతోనే చనిపోతారు. అప్పుడు ఏం లాభము? అంతే కదా. శరీరం వచ్చింది, మనం ఒకవేళ దాన్ని వాడుకోలేదు, అలాగే ఏదో తిన్నాము, తిరిగాము, చనిపోయాము, అప్పుడు ఏం లాభం అని అంటున్నారు. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం పుణ్యము, ఏదో పుణ్యకార్యాలు ఏవేవో చేసి
అతి కష్టంగా సంపాదించిన ఈ శరీరాన్ని ఒకవేళ మనం సరిగ్గా వాడుకొని ముక్తి మార్గంలోకి వెళ్ళకపోతే ఎందుకు ఇంత కష్టపడింది అని అడుగుతున్నారనమాట. నెక్స్ట్, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. కనుక మనుష్యులుగా ఉన్నప్పుడే జ్ఞానాన్ని సంపాదించాలి. ఇదే యోగ్యమైన జన్మ. దేవతలు పుణ్యాధిక్యం చేత విషయ సుఖాలలో పడి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. నిన్న కూడా మనకు చెప్పారు కదా, అధమ జన్మలైనా దేవతల జన్మలైనా సరే మానవ జన్మ కావాలని కోరుకుంటారు అని చెప్తున్నారు కదా. ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే అధమ జన్మలకైతే అసలు వాటికి జ్ఞానము ఉండదు. మనలాగా నోటితో పలికే అదృష్టం కూడా లేదు. మనం రామ అని పలకగలము, రామ 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 అని పలకగలము, రామ అక్షరాలకి ఉన్న అర్థం ఏంటో తెలుసుకోగలము. ఆ రామాన్ని పలికినప్పుడు మనకి వచ్చే ఆ ఆనందం కానీ ఆ గమ్యం అది పలుకుతూ మనం ఏ గమ్యాన్ని చేరుకుంటాము అనేది మనకు తెలుస్తుంది. కానీ అధమ జన్మలకి అవి ఏం తెలియవు. అవి పుడతాయి, వాటికి ఏ ప్రారంభం ఉందో అవి అనుభవిస్తాయి, చనిపోతూ ఉంటాయి, అంతవరకుని క్రొత్తగా ఆర్జించడానికి ఏముండదు. కానీ మనం మానవ జన్మలో మాత్రమే జ్ఞానాన్ని ఇంకా ఇంకా ఎక్కువ ఆర్జించగలము, ఇంకా ఇంకా మనం మోక్ష సాధన చేయగలము. మరి దేవతలేంటి? దేవతలైతే వాళ్ళేం అధమ జన్మలు కాదే, మనకన్నా పైన ఉన్న వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎందుకు మానవ జన్మ ఎత్తాలి అనుకుంటున్నారంటే, దేవతలు కూడానంట అక్కడ వాళ్ళు చేసిన పుణ్యానికి సరిపడా సుఖాలను మాత్రమే అనుభవిస్తారంట. అంతేగాని మనలాగా సాధన చేయడానికి అవ్వదట. అందుకని వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్న పుణ్యాలు కరిగిపోతాయో మళ్ళా వాళ్ళు తిరిగి మానవ జన్మలోకో లేకపోతే వాళ్ళు కూడా వేరే వేరే యోనుల్లోకి రావాల్సి వస్తుంది. కాబట్టి దేవతల జన్మల కన్నా లేదు, అధమ జన్మల కన్నా మానవ జన్మే చాలా గొప్పది అని ఇక్కడ చెప్తున్నారనమాట. మాఘ మహత్యంలో దేవతలు మనుషులే భారతదేశంలో ఎప్పుడు పుడతామా అని చూస్తున్నారు అని చెప్పబడింది. అట్టి జన్మ లభించి కూడా దొరికిన అవకాశాన్ని వినియోగించుకోకుండా దిగజారిపోతూ ఉంటే ఏమి లాభము? పుట్టని చావని త్రోవ వెతుకు కొనుట దొడ్డ బుద్ధి అంటాడు భక్త ప్రహ్లాదుడు. ఇక్కడంట పుట్టుక చావు లేని ఒక త్రోవని వెతుక్కోమంటున్నారు. అంటే ఏంటి? మోక్షము. ఒకసారి మోక్షం కలిగితే మనకి మళ్ళా పుట్టడము చావడము అనే అటువంటి అవకాశం రాదు. కాబట్టి భక్త ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? మీరు ఏం చేయాలి అంటే మనం భక్తి చేసి మోక్షాన్ని ఈ జన్మలోనే ఈ శరీరం ఉన్నప్పుడే ఆ మోక్షాన్ని మనం పొందాలి అని చెప్తున్నారనమాట. కుక్కలు నక్కలు కూడా మాటి మాటికి పుట్టి చస్తూ ఉంటాయి. మనుష్యుడు వాటికంటే గొప్పవాడు కాబట్టి పుట్టని చావని త్రోవని వెతుక్కోవాలి. అలాగా పశుపక్షాదుల్లాగా పుట్టడం చావడం కాకుండా మనం మానవులుగా అంతకన్నా మంచి త్రోవని వెతుక్కోవాలి అని చెప్తున్నారు. దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. లోకంలో మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సంశ్రయము దుర్లభం అయ్యాయి అని దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి. ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లో మనుష్యత్వం పొందాలి అంటే గొప్ప పుణ్యం చేసి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 84 లక్షల జీవాలు ఉన్నాయంట. అందులో మనం ఒక్కడమే ఈ జ్ఞానంతో ఉన్న మనుషులము. సో మనుషులై పుట్టిన మోక్షం పొందాలి అన్న ఇచ్చ ఇంకా దుర్లభము. అలా పుట్టినంత మాత్రాన్ని మోక్షం కావాలని మనిషి అనుకుంటాడా అంటే అనుకోడట. జన్మ అయితే వస్తుంది కానీ వాడికి ఆ ఆలోచన ఉండదట. ప్రతి వాడికి ఆలోచన ఉండదు. మనం చూస్తాం కదా, ఎంతమంది దేవుడు ఆడరు. ఏదో వాళ్ళ టైం పాస్, తిన్నాము పడుకున్నాము అన్నట్టు ఉంటారు. సో అసలు అలాంటి ఆలోచన రావడమే దుర్లభము, చాలా కష్టమంట. ఈ పట్టణంలో ఉన్న లక్షలాది మందిలో ఏ కొద్ది మంది మాత్రమే ఈ విషయాలు వినడానికి వస్తారు. అంతే కదా. అక్కడ యాక్చువల్గా చెప్పాను కదా, ఒక స్వామి వారు ప్రవచనం ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తాం, పెద్ద పెద్ద పట్టణాల్లో స్వామి వారు ప్రవచనాలు ఇస్తారు. కొన్ని లక్షల మంది జనం ఉంటారు కానీ గట్టిగా 100 మంది కూడా అక్కడికి వెళ్తారా లేదా అనేది సంశయంగానే ఉంటుంది. అంటే అంతమందికి మాత్రమే దేవుడి అనుగ్రహం ఉంది. అక్కడ ఆ స్వామివారు ఏదో తక్కువయ్యారనో లేకపోతే భగవంతుని గొప్పదనం ఏదో తక్కువ
భాగ్యము వీళ్ళకి లేదు. వీళ్ళకంత భాగ్యం ఉంటే, దేవుడి నుంచి అనుగ్రహం ఉంటే మాత్రమే వీళ్ళు ఆ సమావేశానికి అటెండ్ అవ్వగలుగుతూ ఉంటారనమాట. అలాగా మనుష్యులు అవగానే సరిపోదు, నాకు మోక్షం కావాలి అనే ముముక్షత్వం కూడా కలగాలి, ఇచ్చ కలగాలి. మనిషి కింద రావడమేమో మనుష్యత్వం అవుతుంది. ముముక్షత్వం అంటే నాకు మోక్షం కావాలి అనుకోవడం అవుతుంది. ముముక్షు ఉన్న సరైన గురువు గారు దొరకడము మిక్కిల కష్టం అవుతుంది. కొంతమంది తపనైతే ఉంటుంది ఏమన్నా తెలుసుకోవాలని, కానీ అక్కడ గురువు లేక వాడు ఏ మార్గంలో వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియని ఆ అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే గురువు దొరికే అదృష్టం కూడా ఇంకా వాళ్ళకి రాలేదన్నమాట. అది 3వ స్టేజ్. అయితే మహాపురుష సంశ్రయం అంటే మహాత్ములైన గురువు లభించడము. ఈ 3 లభించడము చాలా అదృష్టము. ఎవరికైతే మానవ జన్మ దొరికి దేవుని పాదాలు పట్టుకోవాలని అనిపించి ఒక గురువు గారు మనకి దొరికి ఆ త్రోవను చూపించారో ఇంకా వాళ్ళు ఆల్రెడీ చాలా అదృష్టవంతులు, ఆల్రెడీ దేవుని యొక్క అనుగ్రహానికి లోనై ఉన్నారు అని వేదాలు, శాస్త్రాలు ఏ మార్గం చూపించినా అది అనుష్ఠించి చెప్పే గురువు చాలా అరుదు. ఈ గురువులు దొరకడం అరుదు. ఆ తర్వాత గురువులు కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది గురువులు ఉన్నారంటే ఏదో టైం పాస్కి ఏవేవో చెప్తూ ఉంటారు. వాటికి శాస్త్రంలో కానీ వేదాల్లో కానీ ఏవైనా బలమైన ప్రమాణాలు ఉన్నాయా అంటే లేకుండా కేవలం వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అనేది కూడా ఉంటూ ఉంటాయి. అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది, చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ డ్యాన్సులు, మ్యూజిక్లు అవి ఇవి పెడుతూ ఉంటారు. నిజానికి అలాంటివి కొంచెం విరుద్ధమనే చెప్పాలి. శాంతియుతంగా ఉన్న ప్రదేశాలు ఉండాలి. శాంతియుతంగా గురువుకి శిష్యులకి మాటలు కూడా అంతగా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటారు. ఆ గురువు సన్నిధిలో కూర్చుంటే కూడా మనలో మార్పు వచ్చేస్తుంది అంటారు. అలాగే రమణ మహర్షి గారి ఆయన స్టోరీ కానీ ఇక్కడ చాలా మందిని చూస్తే అందరూ ఏమి నోరిప్పి ఓ మాట్లాడరు. వాళ్ళ కంటి చూపుతో కానీ ఆ ఆవరణలోకి వెళ్తే కానీ ఆటోమేటిక్గా శిష్యులకి అందాల్సింది ఆ గురువులు అందింపజేస్తారు. సో అలాంటి గురువులు దొరకడం కూడా ఇంకా కష్టమని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇలాంటి వారు ఇది దొరికారు అంటే ఈశ్వరానుగ్రహం వల్లనే జరుగుతుంది. నిజంగా అంత గొప్ప గురువులు కనుక మన జీవితాల్లో వచ్చారు అని అంటే కనుక మనం ఇంకా దేవుడి అనుగ్రహం ఆల్రెడీ మనకి ఉన్నది అని మనం గ్రహించుకోవచ్చు. విహిత కర్మలు నిష్కామంగా చేయడం వలన మన దోషం పోతుంది. నేను చెప్పాను కదా, మనం చేసే కర్మలు నిష్కామంగా ఉండాలి. అంటే ఇది చేస్తే నాకేమొస్తుంది అంటే కామము, నిష్కామము. ఏదో చేస్తాము, ఏమన్నా ఎవరికైనా సేవలు చేస్తూ ఉంటాం. అది రెండో కంటికి కానీ రెండో చెవికి కానీ తెలియాల్సిన అవసరం లేదు. అలాగా మన కర్మలు మనం చేసుకుంటూ పోతాం. అలాగే మనం చేసే పూజలు కానీ హోమాలు, అభిషేకాలు ఏం చేసినా లాస్ట్లో మనం అది కృష్ణార్పణం అంటాము. అంటే దాని ఫలం కూడా మనం తీసుకోవడం లేదు, అది కూడా మళ్ళా తిరిగి దేవుడికే ఇచ్చేస్తున్నాము. అంటే మనకేమి అవసరం లేదు. దేవా, కేవలం నీ కోసం ఏదో నిన్ను నాకు ఆనందం కోసం నిన్ను సేవిస్తున్నాను, ఇందులో ఎటువంటి నాకు కోరిక లేదు, నిష్కామంగా చేస్తున్నాను అని చెప్పి ఆ కర్మలు ఇలా చేస్తే కనుక మలదోషం పోతుంది. మనలో ఉండే కొన్ని ఉంటాయి కదా, మలదోషం అంటే చెత్త అనమాట. కొంత మన ఆలోచనలో కానీ ఎన్ని జన్మల నుంచో మనకి ఈ రాగద్వేషాలు, అశాంతి, అధర్మం ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి. అంతలాగా లేకపోవచ్చు, ఎంతో కొంత అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి జన్మ నుంచి వస్తుంది, మనమేమి ఇప్పుడు పుట్టిన వాళ్ళం కాదు. సో అలాంటి ఎవరిని ఉంటే ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మలు చేస్తూ ఉంటామో స్వామి నెమ్మదిగా మనలో అవన్నీ తీసేసి మనల్ని పరిశుభ్రంగా చేస్తారనమాట. అందుకే చెప్తున్నాను, కొన్ని కర్మలు మనకి పైకి కనిపిస్తాయి, పైన మనం చేసుకుంటూ పోతే మనసులో జరిగే మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఎలా అయితే ఒక ఫలం తింటాం, మనకు ఫలం చూడడం తెలుసు, అది నోటి వరకు రుచి వరకు తెలుస్తుంది, కానీ అది మన లోపలికి వెళ్ళాక అది ఏ రకంగా శక్తివంతంగా తయారవుతుంది, ఆ శక్తి మన శరీరానికి ఎలా సహకరిస్తుంది అనేది మనం లోపలికి వెళ్ళి చూడలేము. అలాగే ఎప్పుడైతే మనం భౌతికమైన పరిసరాలను మార్చుకోగలుగుతామో, మన కర్మల్ని మార్చుకోగలుగుతామో, మన ఆలోచన సరిని అదంతా మార్చుకోగలుగుతామో కల్మషం లేకుండా ఉంటాం.
మనలో ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండగలుగుతామో అప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ లోపల వస్తాయి అన్నమాట. మన మనసు కూడా మారుతూ ఉంటుంది. మన మనసులో ఉన్న దేవుడు మనలో ఇంకా మనకి ఏమన్నా చిన్న చిన్న తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు ఉంటే వాటిని అంటేనే శుభ్రం చేసి మనని చాలా నిర్మలంగా తయారు చేస్తారనమాట. అప్పుడు మనం దేవుడి పాదాలని చూడడానికి ఒక అర్హతను సంపాదించుకోగలుగుతాము. ఇంకా మిగిలి ఉన్న ఆవరణ దోషం పోగొట్టుకోవడానికి గురువుని ఆశ్రయిస్తాం. ఇవన్నీ ముందు మనం భౌతికంగా చేస్తున్నాము. ఇంకా కొంచెం ఇంకా మిగిలిపోతే కూడా అది కూడా ఆ గురువు గారు ఏదో రూపంలో మనకి ఆ దోషాలను పోగొడుతూ ఉంటారనమాట. గురు అనుగ్రహంతో సాధన చతుష్టయ సంపత్తిని అభ్యసించి బ్రహ్మజ్ఞాన సాధనకు అధికారి అయిన వారికి గురువు పరమాత్మ స్వరూపాన్ని చెప్తాడు. ఒక్కొక్క స్టేజ్ ఇంకా ఇక్కడి నుంచి గురువు గారు మనకి వెళ్ళగానే మనకంతా ఏం చెప్పరు కదా, చిన్న చిన్నగా నేర్పిస్తారు. ఎలా అయితే స్కూల్లో ఒక పిల్లోడు ఆడి నుంచి నేర్చుకుని ఎదిగే కొద్దీ వాళ్ళకి ఇంకా ఇంకా జ్ఞానము అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అలానే ఎప్పుడైతే మనం గురువు గారి పాదాలు పట్టుకుంటామో నెమ్మదిగా టైం పడుతూ ఉంటుంది. సమయం పెరిగే కొద్దీ ఆయన బ్రహ్మ జ్ఞాన సాధనకు అధికారి అయిన వాళ్ళకి ఆ గురువు పరమాత్మ స్వరూపాన్ని చెప్తారు. మనకి ఆ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు ఆ పరమాత్మ గురించి ఆయన చెప్తూ ఉంటారు. తర్వాత ప్రపంచ స్వరూపము మిథ్య అనే జ్ఞానాన్ని బాగా వివరించి శిష్యునికి ఇది దృఢంగా పట్టడానికి అనేక విధాలుగా బోధిస్తారు. ఎప్పుడైతే మనకి ప్రపంచం మిథ్య అంటే ప్రపంచం ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు అని తెలిసినప్పుడే కదా పరమాత్మ మనకి ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఈ రెండు ఈ మన గురువు గారు చేస్తూ ఉంటారనమాట. పొద్దున్న మనం చెప్పినట్టు లయకారుడు శివుడు. మనం గురువుని శివాని ఎందుకంటున్నామంటే లయం చేసేవాడు, మనలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. అలాగే ఈ ప్రపంచం ఏదైతే మనం భౌతికంగా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనే అప్పటి వరకు మనకి ఏముంటది, ఇంత డబ్బులు మనకు ఉండాలి, అప్పుడే మన సెక్యూర్డ్, మనకి టైప్ ఆఫ్ చీరలు ఉండాలి, లేకపోతే ఇంతమంది మనుషులు రిలేషన్స్ ఉండాలి, ఏంటేంటో మన ఆలోచన వేరే ఉంటుంది. ఎప్పుడైతే ఈ జ్ఞాన మార్గంలోకి వస్తామో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అనేది నెమ్మదిగా ఆయన మన ఈ భౌతికంగా ఉన్న వీటినన్నిటిని ఆయన నశింపజేస్తూ ఉంటారనమాట. డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు, అంతమంది మనుషులతో రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, భౌతికమైన వస్తువులు అంత ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ మనం తెలుసుకుంటూ పోతున్నప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అని తెలుస్తుంది, పరమాత్మ పాదాలను పట్టుకోవడం ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. దాన్ని జ్ఞానము అంటామన్నమాట. గురువు పరమాత్మ సత్యము, జ్ఞానము, ఆనంద స్వరూపము, అనంతము అని చెప్పి సర్వం కల్విదం బ్రహ్మ, ఇదే జ్ఞానము అని చెప్తారనమాట. గురువు ఏం చెప్తారు, పరమాత్మ సత్యము, జ్ఞానము, ఆనందము. సచ్చిదానందం అంటాం కదా, మనకి ఎక్కడ అప్పుడు మనకు ఒక రియలైజేషన్ కూడా అవుతుంది. బయట మనకి ఎక్కడా దొరకనంత ఆనందము ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనసులోనే గ్రహింపగలుగుతూ ఉంటామో అక్కడ కలిగే ఆనందం అది వేరే రకంగా ఉంటుంది. సచ్చిదానందం నిజమైంది, శాశ్వతమైంది, పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందం మనం బయట కొనలేము. ఏదో సినిమాకి వెళ్ళినా ఓ చీర కొనుక్కున్నా అది సంతోషం కొంతసేపు నిలవచ్చు, కానీ అది శాశ్వతమైనది అయితే కాదు. అందుకని ఇక్కడ మన గురువు గారు సచ్చిదానంద స్వరూపం గురించి మనకి చెప్తారనమాట. ఈ జ్ఞానం లేకపోవడం వల్లే అన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. గురువుల ద్వారా వినడం వల్ల కలిగిన జ్ఞానము పరోక్ష జ్ఞానము. నిన్న చెప్పాను కదా, నిన్న కూడా సేమ్ ఇదే చెప్పారు. గురువు గారు ఇవన్నీ చెప్తారు, సచ్చిదానంద అంటే ఏంటో చెప్తారు, ఎలా ఉంటుందో చెప్తారు. ఇవన్నీ చెప్పడం వరకే. ఎప్పుడైతే మనకి ఇది తెలుస్తాదో భౌతికంగా మనకి ఈ ఆనందం దొరకదు. మనకి మనమే మన లోపలికి వెళ్ళి మన మనసును శుద్ధి చేసుకొని ఆ సచ్చిదానందాన్ని మనలో మనమే గ్రహించగలము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ సాధనలో అది ఏదన్నా అవ్వచ్చు. మనం మెడిటేషన్ అంటాము, కొంతమంది కీర్తనలు పాడతారు, కొంతమంది నృత్యం చేస్తారు. నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే ఆ సచ్చిదానందాన్ని కనుక ఒకసారి గ్రహిస్తే వాళ్ళకి ఆ జ్ఞానము వస్తుంది. దాన్ని అపరోక్ష జ్ఞానము అంటారు. ముందు గురువు గారు గ్రహించారు, అప్పుడు మనకి చెప్పారు అది బాగుంటుందని. ఆ తర్వాత మనం అనుభవిస్తాము. అవును, ఈ భౌతికమైనవి
దాన్ని మన ఆనందాన్ని గ్రహించినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. దాన్ని అపరోక్ష జ్ఞానము అంటాము, మనం తెలుసుకున్న జ్ఞానము. సో గురువుల ద్వారా శ్రవణం చేసిన జ్ఞానము మనన నిధిధ్యాసులతో నిశ్చయ జ్ఞానంగా మారితే అదే అపరోక్ష జ్ఞానము. దానికై బాగా సాధన చేయాలి. ఇక్కడ సాధన చాలా చేయాలి. ఊరికనే గురువుగారు ఎప్పుడు చెప్తారు, గురువుగారు మార్గం అయితే చూపిస్తారు, కానీ అక్కడ నడవాల్సింది, ఆ గమ్యానికి చేరాల్సింది కూడా మనమే అని చెప్పి ఆ నడిచేటప్పుడే మనకి ఏం కావాలో ఆ సచ్చిదానందం మనకు దొరుకుతుంది అనమాట. సతు దీర్ఘకాల నైరైతర్య సత్కారే సేవితో దృఢభూమి అని చెప్పారు. అంటే శ్రీ పతంజలి మహర్షి అభ్యాసము దీర్ఘకాలము ఎడతెగకుండా శ్రద్ధాభావంతో అనుష్ఠిస్తే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఈ అభ్యాసం అనేది దీర్ఘకాలము. కొంతమంది అడుగుతారంట కదా, ఎంతకాలం చేయాలండి అంటే, ఎంతకాలము కాదు, మీకు ఆ గమ్యం దొరికే వరకు, మోక్షం దొరికే వరకు, లేకపోతే మన శ్వాస చివరి తుది శ్వాస వరకు కూడా మన అభ్యాసం చేస్తూనే ఉండాలి అని చెప్తారనమాట. ఈ అభ్యాసం అనేది చాలా కష్టము, చాలా అంటే బ్రతుకున్నంత కాలము చేయాలి, ఎడతెగకుండా. ఎటువంటి మధ్యలో ఇంత ఒక గంట చేస్తాం, ఒక గంట గ్యాప్ తీసుకుంటాం, అలా కాదు, ఎటువంటి గ్యాప్స్ లేకుండా అలా చేయాలి. అందుకే మనకి నవ్యత భక్తి మార్గాలు ఉన్నాయి. ఒకే దాంట్లో మన మనసు నిలవదు. మన మనసుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది మాయతో ఉంటుంది. కాబట్టి ఇంకా నువ్వు 24 hours ధ్యానంలో ఉండంటే అది ఉండదు. కాబట్టి కాసేపు ధ్యానంలో ఉంటాం, కాసేపు ఏదో అభిషేకం చేస్తాము, కాసేపు కీర్తనలు పాడుకుంటాము. మనకు అన్ని ఏది బాగుంది అనిపిస్తే అట్లా చేసుకుంటూ కనీసం మనకి నిద్రలో కూడా 2 నిమిషాలు మెలకు వస్తే అక్కడ కూడా ఏదో మంత్రం చేసుకుంటే, అంత ఎడుపు లేకుండా మనం కష్టపడితే అప్పుడు మనకి ఆ అపరోక్ష జ్ఞానం కలగడానికి ఛాన్స్ ఉంటుంది. కలుగుతుంది అంటే అంత మనం కష్టపడితే ఆఖరికి ఆ అపరోక్ష జ్ఞానం మనకి దొరుకుతుంది అనమాట. సత్యము, ధర్మము, నీతి, న్యాయము మొదలైనవి కలిగి ఉంటూ దాంతో పాటుపడిన వారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇవి అంతర్ముఖంగా చేసే ధ్యానం కూడా ఎప్పుడు సహకరిస్తుంది అంటే, మనం సత్యము, ధర్మము, నీతి, న్యాయము భౌతికంగా అదే ఇందాక మనకి చెప్పారు కదా, మనలో ఉన్న చెడు అధర్మాన్ని కానీ, ఇన్ని జన్మల నుంచి వచ్చిన ఆ చెడు వాసనని కానీ మనం తొలగించుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన మారుతుందో, భౌతికంగా నీతి, న్యాయము, సత్యము, ధర్మము ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ ఇది కరెక్టే కదా, ఇది మంచిగా చేస్తున్నాను కదా, ఇదేం తప్పు చేయడం లేదు కదా, ఈ అబద్ధం ఏమీ ఆడడం లేదు కదా, ఇలా మనం ఎప్పటికప్పుడు ఆ బయట ప్రపంచాన్ని మనం వ్యవహరిస్తున్న మన పద్ధతుల్ని మనం బయటంతా మనం ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే లోపల ఇది రన్ అవుతూ ఉంటుంది. దేవుడి పాదాలు పట్టుకోవడానికి నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గంలో దేవుడి గురించి చింతన చేస్తూ ఉంటాము. ఇలా కనుక మనం 2 వైపులు ప్రవర్తిస్తే అపరోక్ష జ్ఞానము వెళ్ళడానికి ఒక మార్గం మనకు దొరుకుతుంది అన్నమాట.